ఒంగోలు కర్నూలు రోడ్డుని శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన 17వ వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్య పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను పుష్పాలతో అలంకరించి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ పరమహంస బిర్లా, పేలప్రోలు బ్రహ్మానందం దంపతులు వారి కుటుంబ సభ్యులు కళ్యాణ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ కళ్యాణ ఘట్టంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఋత్వికులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఋత్వికులు నల్లపాటి కుమారస్వామి, ఏల్చూరి ప్రదీప్ శాస్త్రి, పాలిపు వెంకటేశ్వర శర్మ, నూతలపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. హృదయ మనోహరుడు, భూత భవిష్యత్ వర్తమాన విశేషాలను తెలియజేసి కాలానికే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి శ్రీ గోవిందాంబిక హృదయ మనోహరుడైనటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 17వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈరోజు స్వామివారికి అశేషంగా విశేషంగా భక్తుల యొక్క భక్తి శ్రద్ధలుగా రూపుదిద్దుకుంటూ ఉంటున్నది. కాబట్టి స్వామివారు దర్శించిన వారికి దర్శించినట్లుగా ఆవిష్కరిస్తూ ఉంటారు. వారి దర్శన రూపంలో వారి యొక్క కాలజ్ఞాన ప్రబోధకపరమైనటువంటి వాక్కులతోటి మనం ఏ విధంగా దర్శిస్తే ఆ విధంగా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి బ్రహ్మశ్రీ ఇంకొల్లు మధుసూదనాచార్య గారు వీరబ్రహ్మము గదా విశ్వగురుడు అనేటువంటి ఒక మొగటంతో ఒక శతకాన్ని రచిస్తూ ఉన్నారు. దానికి మొట్టమొదటిది భావిగతులు చెప్పే భౌయకాల జ్ఞాని శ్రమతత్వ విలువ చక్కబెట్టి మత సామరస్య మానవత్వము తెలుపు వీరబ్రహ్మము గద విశ్వగురుడు అని రాశారన్నమాట. కాబట్టి విశ్వానికే గురుడైనటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని కీర్తించడానికి ఎంత సంగీతమైనా ఎంత రచనైనా ముందుకు వస్తామని చెప్పేసి నేను వారు స్వామివారి కళ్యాణ జరుగుతున్నటువంటి వేళ సభాముఖంగా ఒకటి నేను ప్రకటించదలుచుకున్నాను. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కాలజ్ఞాన ప్రబోధకాల నుంచి కొన్ని విషయాలన్నీ కూడా తీసుకొని స్వామివారి యొక్క జీవిత సహిత సంపూర్ణ జీవిత చరిత్రని హరికథా గానంలో త్వరగా మీ అందరి ముందుకు తీసుకురావటానికి ఈ స్వామివారి
కళ్యాణం జరిగేటువంటి శుభవేళలో నేను అందరికీ కూడా సభాముఖంగా ప్రకటిస్తూ ఉన్నాను. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శక్తి నారకీల కథలైపల మహానివేదనం సమర్పయామి. అయితే 5 సార్లు అర్పణం చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం వదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ కొబ్బరికి మీద నీళ్లు చూపించి నీళ్లు చల్లి తమలపాకుతో స్వామివారికి నీళ్లు చూపించి కింద పక్కన వడ్డించండి 3 సార్లు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దక్షిణ ఉంటే దక్షిణ 2 అక్షరం చూడండి గణపతి మీద. తాంబూలార్తే అక్షరాం సమర్పయామి. హారతి ఉంటుంది మీ దగ్గర. అందరూ కూడా గణపతికి 3 సార్లు స్వామివారికి అద్ది మీరు అద్దుకొని అందరూ కూడా చేయి చెప్పండి. జై బలో గణేష్ మహారాజుకి, మహారాజుకి. అది ఇప్పుడు గణపతి స్వామి వారు ఆనందపడ్డారు. అందరూ కూడా 2 అక్షంతల పుష్పాన్ని తీసుకొని పైకి లెగవస్తి. త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప విఘ్నేశ్వర లంబోదర సదా రక్షమా గుంఠంతు. ఇప్పుడు తమలపాకుడు తీసుకొని ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఈ పూజతో మనమందరం కూడా శుద్ధి అయ్యాలని చెప్పి భావన చేస్తూ ఈ పూజ కట్టడాలు గణపతికి కాపులాన్ని మధ్యలో కట్టడాలు గోవింద ఆజ్ఞాయాం గరుత్పూజ. ఇప్పుడు ఆయన శుభగారు మీ దగ్గర ఉన్న ఎడమ చేతికి కన్నడం పెట్టండి. ఎడమ చెయ్యి ఇప్పుడు మనం దీక్షార్థం కూడా మీకు ఎటువంటి అశౌచం కానీ ఏ అశౌచం కూడా మీకు దీక్ష తీసుకుంటే ఎవరికైనా అశౌచం సూర్యగ్రహం అభిముఖం కరోమి. సూర్యగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. పశ్చిమ దిగ్భాగే బాణాకార మండలే జలధాన్య బ్రహ్మేంద్ర స్వామి తకదోం
శిరోరుబాహువే సహస్రనామ్నే రుబాహువే సహస్రే నమః. అదో ఓం నమః స్వలంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రపాదాక్ష శిరోరుబాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. పాదాలు కడిగి తన యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తూ ఉన్నారు. దేనికి చెప్పాలి? మీరందరూ కూడా వివాహం మీరందరూ కూడా చేసుకున్న వాళ్ళే కాబట్టి ఇంకా మేము ఇంకా చేసుకోలేదు. మీరందరూ కూడా చేసుకునేటువంటి వారి వివాహమే కాబట్టి మీ యొక్క మామగారు మీ యొక్క పాదాలు దేనికి అడిగారు? కామ్య కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం అంటారు. అంటే నిత్యము మనం చేసేటువంటిగా మనం నిత్యము చేసేటువంటిగా ప్రతి ఒక్క పనిలో కూడా మనకు సహధర్మపత్నికి చెప్పుతూ చెయ్యాలి. నైవేద్యం సమర్పయామి సంసర్వాత్మనే సర్వోపచారం సంపూజయామి. అయ్యా యజ్ఞోపవీతం ఉన్నటువంటి వారందరూ కూడా మీకు యజ్ఞోపవీతాన్ని పట్టుకొని నమస్కారం చేసుకోండి. లేనటువంటి వారు కూడా నమస్కారం చేసుకొని నేను చెప్పండి. మమ మగవారి వరకే చెప్పాలి. మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన యోగ్యత సిద్ధ్యర్థం పరమ పవిత్ర యజ్ఞోపవీత ధారణం కరిష్యే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే రిస్సహజం ఆయుష్య మగ్రియం ప్రజమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమ స్తుతేజ. అటువంటి పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి జై చెప్పండి. జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. అందరూ కూడా గట్టిగా చెప్పండి కొట్టండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ఆయుష్యమగ్రియం ప్రజమంచ యజ్ఞోపవీత ఫలమస్తుతేజ. గోవిందమాంబకు జనని ఈశ్వరి దేవికి సాధుసిద్ధమూర్తులకు కాశీకి స్వామివారికి శుభం. నారాయణస్య శ్రీ ఆధారశక్తి గోడవరాహానాంతరోజిత శైవ వైష్ణవ శాక్య జన్మక స్థాపనాయ బ్రహ్మద్ర. ఆ యొక్క స్వామివారి యొక్క గోత్రం సనాతన బ్రహ్మర్షి గోత్రం అంట. అటువంటి గోత్రంలో ఆ యొక్క గోత్రంలో స్వామివారు జన్మించి ఉన్నారు. అటువంటి స్వామివారికి నాడు కన్యాదానాన్ని పౌత్రాయ మయ బ్రహ్మాచార్య యొక్క పౌత్రుడు అంట ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి. అదే విస్తీర్ణ భూమండల పర్యంతం సానగర సనాతన పద్యంతో చెప్తున్నారు. శివగౌడయ సారిణం పుత్ర పుత్రి సర్వభూషాభరణధారిణి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా ఉందంట. ఇందాక మనం చెప్పుకున్నాం ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి విష్ణుమూర్తి స్వరూపం అయితే ఆ గోవింద అమ్మవారు ఎవరు చెప్పాలి? మహాలక్ష్మి స్వరూపం. అటువంటి యొక్క మహాలక్ష్మి స్వరూపంగా ఉన్నటువంటి యొక్క గోవిందమాంబని ఈనాడు మన యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామికి ఇచ్చారు వివాహం చేస్తున్నాం. గోవిందమాంబ దేవి నామ్ని ఇమాం కన్యా గోవింద. కన్యాం సారం సురాం సాధ్వీం సుధీరాయ కన్యా. కానీ ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని దేనికయ్యా పెట్టాలంటే అని చెప్పి అర్థంగా ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని ఆ యొక్క వధువు వరుని యొక్క శిరస్సు మీద ఒట్టిస్తూ ఉంటాడు. అటువంటి యొక్క జీలకర్ర బెల్లాన్ని ఈనాడు ఆ యొక్క గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క శిరస్సు మీద వడ్డించుకోబోచు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక ఇప్పటి నుంచి మీరు ఎవరైనా కానీ ఆడవారు మీరు ఎవరైనా కానీ కాస్తంత చారి అంటే మీ యొక్క చీర కొనుక్కున్నా కూడా ఆ యొక్క కొనుక్కున్న తర్వాత మీ యొక్క భర్తకి తప్పనిసరిగా చెప్పండి. ముందుగా చెప్తే చాలా మంచిది.
సరే చెప్పలేకపోయిన తర్వాత చెప్పినా కొంచెం మంచిది. దేనికయ్యానంటే మీరు ఎప్పుడైతే ఆ చీర సంగతి చెప్పకపోతారో ఆ చీర 10 రోజులకి కానీ చినిగిపోతుంది. అంటే భర్తకు చెప్పకుండా మనం ఏమీ కూడా చెయ్యకూడదు అని చెప్పి అర్థం. తర్వాత ఆ యొక్క భర్త కూడా మీరు కూడా మీరు ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ముందుగా భార్యకి చెప్పే మాత్రం బయటకు వెళ్తూ ఉండండి. అప్పుడు మనం ఎప్పుడైతే భార్యకి చెప్తామో భార్య ఎప్పుడు కూడా తన యొక్క మంగళసూత్రంలో మనల్ని ఎప్పుడు కూడా నిక్షిప్తం చేసుకొని ఆ మాంగళ్య గౌరీ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది. నా యొక్క భర్త బయటికి వెళ్తున్నారు, ఇటువంటి విఘ్నాలు లేకుండా అమ్మ మళ్ళీ నా యొక్క భర్తని మళ్ళీ నా ఇంటికి చేర్చు అని చెప్పి ఆ యొక్క భార్య చెప్తుంది. అటువంటి మీరు ఏ పనులు చేసినా కూడా మీరు ఇద్దరు కూడా చెప్పుకొని పని చేస్తే ఆ చేసిన పని దిగ్విజయం అవుతుందని చెప్పి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణంలో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి జిలకర వెళ్ళాలని చూపిస్తున్నారు. అందరూ కూడా దర్శనం చేయండి ఆయన. తాకించండి. ఓం భూహు మహామాంగళ్య గౌరీమావాహయామి. ఓం ఇంద్రాణి మాసరాణి సుసభక్తిమహిమస్త్రమో నఖ్యస్య పరంజనాజరసామరదేవతి మహా ఇంద్రాణి మావాహయామి. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి క్షీరలక్ష్మీ పరలక్ష్మీ చాపదన్నామర్వధ మహాగౌరీ స్నానం సమర్పయామి. అభి వస్త్రాసన శ్రీవసులోకాపూయమానః అభిచంద్రావర్త వేణో హిరణ్యామి స్నానో దేవసోమ శ్రీ మహామాంగళ్య గౌరీదేవతా భృణమో నమః. వస్త్రాన్ ప్రమక్షణ సమర్పయామి. యజ్ఞోపవిత దక్షిణాన్ని సమర్పయామి. శ్రీ గంధం గంధద్వారాంతర అదృశాంత పుష్టాంగ ఋషికే ఈశ్వరేయం సర్వభూతానాం హరితంజమి హరితం దేవి కళ్యాణధాయినే సౌభాగ్యవంతం నిత్యం గృహా హరవల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదాయికాయ సముద్రస్య గృహాయమే పుష్పాంజారయామి. ఓం మాంగళ్య గౌరీ నమః. ఓం విచారిణ్యే నమః. ఓం గౌరీ నమః. ఓం ఐం నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పద్మలయాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పద్మాయ నమః. దిక్కే నమః. జవాయ నమః. పద్మసుందర్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పద్మోద్ధమాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం పద్మజ్ఞన్యే నమః. ఓం ఐం హ్రీం ఆనందకర్పూరమంగళ నమస్కరోమి. జై మాంగళ్య గౌరీ దేవతలకు, జై పంచశక్తి దేవతలకు, జై మాతృదేవతలకు శుభం. మన యొక్క కర్నూలు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ మాతా గోవిందమ్మ సమేత జగద్గురు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 17వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాల్లో ఇప్పుడు స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు బస్టాండ్లో వేయించేసినటువంటి శ్రీ మహా విఘ్నేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధానార్చకులు
స్వామివారు మాంగళ్యధారణతోటి స్వామివారి యొక్క కళ్యాణం ఏర్పాటు చేయబోతుంది. తంతు ప్రతి ఒక్క సాంప్రదాయంలో కూడా విశేషమైన కృతువుకి ప్రత్యేకమైనటువంటి ఋషిపుంగవులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఉంది కనుకే మాంగళ్యాన్ని ఏర్పాటు చేశారు. సువర్ణానికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి ఉండదట. సువర్ణానికి ఎంతో విశేషమైన శక్తి ఉంటుంది కాబట్టే మాంగళ్యానికి సువర్ణాన్ని అంటే బంగారాన్ని ఏర్పాటు చేశారు. ఆ తంతువులు అంటే సూత్రముతో ఏర్పాటు చేసినటువంటి దారములు సకల దేవతల యొక్క స్వరూపముగా భావించాలి. వృత్తాన్ని సుదర్శనాన్ని ధరించినటువంటి విష్ణు స్వరూపముగా, ఆ మాంగళ్యం మీద ఉన్నటువంటి బిందువుని ఈశ్వర స్వరూపముగా భావించి ఆ విధంగానే మహాగౌరి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి మాంగళ్యాన్ని ఏర్పాటు చేశారట. అసలు మాంగళ్య బలం అంటే ఏమిటో చిన్న ఉదాహరణగా చెప్తా. పూర్వము హాలాహలం పుట్టినది. క్షీర సముద్ర కారములో ఆ మదనాన్ని మదించినప్పుడు ముందు విషము పుట్టిందట, కాలకోట విషయము. ఆ విషము ప్రపంచాల మీద పడి ఆ విశ్వంలో పడి అందరూ కూడా అయ్యో హాలాహలం పుట్టినది, దీన్ని స్వీకరించాలి, ఏమి చెయ్యాలయ్యా అని చెప్పి దేవతలు మీరు స్వీకరించండి అడిగారట. ఆ హాలాహలము అనే విషయంగా భూమి మీద పడితే భూమి విశ్వం అంతా కూడా సర్వము భస్మైపోతుంది. దీన్ని స్వీకరించే వాళ్ళు ఎవరు, దాన్ని ఎవరు స్వీకరిస్తారు అన్న విధానానికి వచ్చినప్పుడు దీన్ని స్వీకరించే శక్తి ఆ పరమేశ్వరుడికి ఉన్నది. ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే మంచిదని చెప్పి దేవతలందరూ కూడా పరమేశ్వరుని ప్రార్థించారట. పరమేశ్వరుడు హాలాహలాన్ని తీసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు, తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు. అప్పుడు ఆ హాలాహలం తీసుకునే ముందుగా కూడా అమ్మవారి యొక్క ముఖాన్ని ఒకసారి చూసి అమ్మవారిని ఇలా అన్నాడట. ఈ విషయాన్ని అంటే ముఖ స్వభావంతో అన్నాడు, ఈ హాలాహలాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి అమ్మవారిని అడిగాడట. అమ్మవారు అప్పుడు ఏం చేసిందంటే తన మంగళసూత్రాలు రెండు కూడా కళ్ళకద్దుకొని ఆ అయ్యవారిని స్వీకరించనుందట. దీని యొక్క అర్థం ఏమిటంటే నా మాంగళ్య బలం గొప్పది, నా మాంగళ్య బలానికి ఎటువంటి లోటు లేదు, నువ్వు నిశ్చంతగా కూడా స్వీకరించు అని పరమేశ్వరుడు చెప్పిందట. అంతే, అదే మాంగళ్యం యొక్క బలం. మనం చేసే కార్యముందు దైవ కార్యం చేసేటప్పుడు మనము మన భర్తలని ప్రతిదానికి కూడా వెనకంజు వేయకుండా నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, నీవు దాన్ని స్వీకరించు. గరలాన్ని కానీ ఏదైనా సరే దైవ కార్యంతో చేసేటువంటి లోకానికి ఉపయుక్తమైన కార్యానికి ఎప్పుడూ కూడా మనం ముందుగా పంపాలట. అదే మాంగళ్య బలం అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అటువంటి మాంగళ్యం యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా కాలాతీతమవుతూ ఉన్నది. కార్యములు చాలా గొప్పవి. వాటిని ఆచరింపజేసే దాంట్లో మనం పాల్గొనే దాంట్లో మనం స్వామివారిని చూడటము. కర్తాకారకైవా చైవ ప్రేరకచ్చన మోదక సుకృతం చైవ చత్వార్య సమవాగినః అని చేసేటువంటి కార్యములో ఎవరైతే కార్యాన్ని తలపెడతారో, అలానే ధర్మకర్తలు కానీ, ఆలయార్చకులు కానీ, అలానే కమిటీ సభ్యులు కానీ ఆ కార్యక్రమాన్ని చేస్తారో, ఆ విధంగానే పీటల మీద కూర్చొని ఉంటారో, వాళ్ళందరూ ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని భక్తులు చూసిన వారికి అందరికీ కూడా కలుగుతుందని శాస్త్రవచనంగా ఉన్నది. అటువంటి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు, నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రధానార్చకుల వారికి, అలానే ఋత్విక్ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ప్రదీప్ శాస్త్రి గారికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా చెప్తున్నాను. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని గత 15 సంవత్సరాల నుంచి, అంతకు పూర్వం 50 సంవత్సరాల పూర్వం నుంచి మహావైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఏ విధంగా అయితే వైభవంగా స్వామివారికి వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా అయితే జరుగుతుందో, అదేవిధంగా అక్కడి తర్వాత ఒంగోలులో కాచయ్య స్వామి వారి ఆధ్వర్యంలో మాత్రమే అంత ఘనంగా వైభవంగా సహస్రోక్తంగా జరుగుతున్నటువంటి ఒకే ఒక్క దేవస్థానము మన ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం, ఒంగోలు కర్నూలు రోడ్లో. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, విడిగా మేము కార్యక్రమాలు చేసేటప్పుడు ఎన్నో దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలకే ఎక్కువగా వెళ్తూ ఉంటాం మేము. అయితే ఎక్కడ కొన్ని చోట్ల ఒక్కొక్క కులం వారి ఆధిపత్యంతో అక్కడ జరుగుతూ ఉండేది, కొన్ని చోట్ల కూడా. అయితే ఇక్కడ ఒక్క చోట మాత్రమే అటువంటి ఆధిపత్యాలు లేకుండా సంపూర్ణంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏదైతే ఆయన
సర్వసమ్మత సర్వోద్ధరణకి ఆయన పాటుపడ్డాడో, అందరూ ఒక్కటేనని ఆయన చెప్పాడు. సర్వ కులాలు మతాలు ఇవన్నీ లేవు నాయన, మనిషిలోనే దైవాన్ని చూడండి అని చెప్పినటువంటి ఒకే ఒక్క దేవతామూర్తి ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మాత్రమే. అటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వాక్కులను అందరికీ చెబుతూ ఉంటారు కానీ ఆచరణ చేయడం చాలా తక్కువ. ఎందుకంటే చెప్పడం అనేది చాలా ఈజీగా ఉండదు, అందరికీ చెప్తూ ఉండొచ్చు ఎన్నైనా మీటింగుల్లో కానీ ఎక్కడైనా. 100 విషయాలు చెప్పేదానికి ఒక్క విషయాన్ని ఆచరించడమే గొప్ప విషయం. అటువంటి దాంట్లో సంపూర్ణమైనటువంటి స్వామివారి ఆయన అనుగ్రహ భాషణాలని స్వీకరించి దాన్ని ఆచరించి చూపించినటువంటి ఆ మహానుభావుడు కాసయ్య స్వామి వారు, వారి బాటలోనే వారి కుమారులు వారు కూడా అదే క్రమంలో వెళుతూ దేవాలయం మాది మీది కాదు నాయన అందరిది, స్వామివారి అనుగ్రహం అందరికి కలగాలని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు ఇప్పటి వరకు కూడా అదే క్రమంలో మాది అని కాకుండా మనందరిది అనేటటువంటి ఆ మనసుతోటి, మంచి మనసుతోటి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండటం, ఆ స్వామివారి అనుగ్రహంతో ఎంతోమంది తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా ఊహించని విధంగా ఆ స్వామివారి అనుగ్రహం ఎలా కలిగిందనేది అలా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అంతటి ఆ స్వామివారి అనుగ్రహం ఉన్నదని ఇక్కడ ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇక్కడే స్వామివారు తిరుగుతూ ఉంటారనేది కూడా నిరూపితమైంది ఈ ప్రాంతంలో. కనుక అటువంటి పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు వైదికంగా ఆ స్వామివారి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మనందరికీ ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి ఈ కళ్యాణ మహోత్సవం ఇక్కడే కాకుండా ఇక తరతరాలుగా 1000 సంవత్సరాలు ఇప్పుడు మనకు పూర్వ దేవాలయాలు చాలా ఉన్నాయి. తంజావూరు 1000 సంవత్సరాలని ఇట్లా రకరకాలైనటువంటి 1000 సంవత్సరాల దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పర్యాటక స్థలాలుగా ఇప్పుడు మనం వెళ్తుంటాం. అయితే ఎప్పుడో ఒకనాటికి మనకు 10-60 తర్వాత వాళ్ళు మాత్రం ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానాన్ని అదే విధంగా అనుకుంటారని మాత్రం నేను 100% నమ్ముతూ ఉన్నాను. అదే విధంగా జరుగుతుందని మీరందరూ ఇదే విధంగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మన కమిటీ సభ్యులందరికీ, అర్చక స్వాముల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. స్వస్తి. జై వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాతా గోవింద మాంబకు, జననీశ్వరి దేవికి, సాధు సిద్ధమూర్తులకు మనము వాకులనేది కూడా అందించి ఆ యొక్క మోహన కృష్ణ శాస్త్రి గారు, అదేవిధంగా విష్ణువర్ధనాచార్యులు గారికి కూడా విశేష ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్నిగా కొనసాగిస్తూ ఉన్నాం. మాంగళ్య ధారణ అందరు కూడా మంగళసూత్రాన్ని తాకిస్తూ ఉంటారు. అందరూ కూడా దర్శనం చేసుకోండి. స్వాముల గలరవములోనా ఈ గాన నిక్వణాఝరి నీ కొరగే ప్రభో వీర ప్రభో గురుచంద్ర శ్రీ బ్రహ్మేంద్ర, గురుచంద్ర శ్రీ బ్రహ్మేంద్ర, కరుణాకార బ్రహ్మేంద్ర, గురుచంద్ర శ్రీ
లోకమందున దేవుడు కలడని షట్చక్రముల సాధన తెలిపి షట్చక్రముల సాధన తెలిపి జగధార జన్మమోచన దేహము దేహము జీవము నీవే గురుచంద్ర శ్రీ బ్రహ్మేంద్ర కరుణాసాగర బ్రహ్మేంద్ర గురుచంద్ర శ్రీ బ్రహ్మేంద్ర. జై శ్రీమతి రాట్పదులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ప్రథమ మాంగళ్యాన్ని ఆశాసాన సౌమనస గుంపజాగం సౌభాగ్యం తనో అగ్నేరునౌరథ భూత్వ సన్నహ్యే సుకృధాయకం అంటూ ఆ యొక్క ప్రథమ మాంగళ్యాన్ని ధరింపజేస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. కోరుతున్నారు ఆ యొక్క ద్వితీయ మాంగళ్యాన్ని కూడా చూపిస్తున్నారు. మాంగళ్యం తంతునానేన తజ్జీవన హేతున కంటే బధ్నాని శుభగేత్వం జీవ శిరదశ్యతం అంటూ ఆ యొక్క ద్వితీయ మాంగళ్య ధారణాన్ని చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ ద్వితీయ మాంగళ్యాన్ని కూడా చేసి నమస్కారం చేయండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నాని శుభగేత్వం జీవ శిరదశ్యతం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నాని శుభగేత్వం జీవ శిరదశ్యతం. పొదువురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఈశ్వరీ దేవికి సిద్ధమూర్తికి స్వామి వారికి
చదివింపులు సమర్పించవచ్చు. చూడండి. సేవాభారతి సంస్థ తరఫున బ్రహ్మశ్రీ ఆనందమయ్యమునవిదం సముద్రేంతం విశ్వసం స్వామివారి ప్రతి సోమవారము అన్నదాన ప్రసాదం వితరణ జరుగుతున్నది. తదుపరి ఆరాధన మహోత్సవములు 3 రోజులు వైభవముగా జరుగుతున్నవి. కావున ప్రతి ఒక్కరూ అన్నదానంలో పాల్గొని స్వామి అనుగ్రహణ పొంది ఈ గుడి దేవాలయంకు సంప్రదించవలసిగా కోరుతున్నాము. విశ్వకర్మణే నమః. మొట్టమొదటగా మన ఈ కోస్తా ప్రాంతంలో స్వామివారి దేవాలయం చేసింది గత 80 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలులో కర్నూలు రోడ్లో ఏర్పాటు జరిగింది. పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పెరలపురంలో కాశీ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం ఏర్పాటు చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారి వారసరులు కానీ పోతే కొంతమంది కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ దేవాలయం పురోగతికి ఎంతో అభివృద్ధి చేసినారు. ఈనాడు 17వ స్వామివారి కళ్యాణ మహోత్సవం మన కర్నూలు రోడ్లో స్వామివారికి దేవాలయం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎంతో ఉత్సాహభరితంగా ఎంతోమంది భక్త మహాశయులతోటి ఈ కార్యక్రమం పెద్దలు అర్చకులైన మధుసూదనాచార్యులు మరియు వారి మిత్ర బృందంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. జై విశ్వకర్మ, జై హింద్. విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. ఈ కళ్యాణ కార్యక్రమం గత 17 సంవత్సరాల నుంచి ఇది 17వ సంవత్సరంగా నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం దిగ్విజయంగా ఈ ఋత్విక్కులు 5గురు కలిసి బ్రహ్మాండంగా జరిపారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వచ్చిన ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. జయప్రదం చేశారు ఈ కళ్యాణ కార్యక్రమాన్ని. నమస్తే. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీర బ్రహ్మేంద్ర గురుం భజే. కర్నూలు రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య దేవాలయమునందు స్వామివారి 17వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయాన్నే సుప్రభాత సేవ మొదలుకొని మధ్యాహ్నం దాదాపు 2 గంటల పర్యంతం వరకు కూడా అద్భుతంగా సాగినటువంటి కళ్యాణ కార్యక్రమానికి విశేషమైనటువంటి భక్తజనులు విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఆలయ శాశ్వత ధర్మకర్తలైనటువంటి పేలపులూరు రామకృష్ణ పరమహంస గారి వారి దంపతులు, అలాగే అన్నదాన సేవా కమిటీ వారు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ అధ్యక్షులైనటువంటి గోనుగుంట మోహన కృష్ణ శాస్త్రి గారికి ఆగమ శిరోమణి బిరుదు వచ్చిన సందర్భంగా చిన్న చిరు సత్కారం కూడా స్వామివారి అనుగ్రహంతో ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా భక్తుల ఆద్యాంతం చాలా చక్కగా వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఉన్నారు. అట్లాగే ఈ 17 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కార్యక్రమాలు మరింత అశేషంగా విశేషంగా చేస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మశ్రీ ఇంకోలు మధుసూదనాచార్య రాయగా నల్లపాటి కుమారస్వామి శర్మ భాగవతారు అనేటువంటి నేను స్వరాలు సమకూర్చగా
త్వరలో రాబో రోజుల్లో స్వామివారి యొక్క సంపూర్ణ జీవిత చరిత్ర అనేటువంటి హరికథా గానాన్ని మీడియా మిత్రులకి అలాగే ప్రజలకు చేరువ చేద్దామనేటువంటి స్వామివారి మహిమా తేజో విశేషాలన్నింటినీ కూడా చేరువ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అందరికీ తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించిన స్వామివారికి, ధర్మకర్త గారికి, అన్నదాన సేవా కమిటీకి, పురోహిత మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీరబ్రహ్మేంద్ర గురుం భజే. మనకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి శ్రీ మాతా గోవిందాంబ సమేత జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనకి ఒంగోలు పట్టణంలో కర్నూలు రోడ్లో వేంచేసి ఉన్నారు. ఈ స్వామివారు 50 సంవత్సరాలుగా వేంచేసి మళ్ళీ మొన్న 16 సంవత్సరాల కిందట స్వామివారిని ఉద్వాసన చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసి ఈనాటికి 17వ సంవత్సరాన్ని ఆ స్వామివారు అడుగుపెట్టుకొని విశేషంగా 17వ కళ్యాణ వార్షికోత్సవ కళ్యాణాన్ని స్వామివారు ఈనాడు మా యొక్క ఋత్విక వర్యులతో అదేవిధంగా అనేక భక్త జనులతో ఈ యొక్క కళ్యాణాన్ని స్వామివారు చేయించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్క భక్తులు అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కూడా ఈ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుచూ ఉన్నాం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. శ్రీ గురుభ్యో నమః. ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు మఠం బజారు నందు వేంచేసినటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య దేవాలయం నందు 17వ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కళ్యాణము, ఆరాధన మరియు అన్నదాన సేవా కమిటీ వారు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. మాన్యశ్రీ కాసేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే పెద్దలు శ్రీ పేలప్రోలు ఆలయ శాశ్వత ధర్మకర్తలైనటువంటి పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారు ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే విశేషంగా భక్తులు కూడా విచ్చేసి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వేద పురోహితులు బ్రహ్మశ్రీ చిరంజీవి ఏల్చూరు ప్రదీప్ శాస్త్రి గారికి, అలాగే చిరంజీవి నల్లపాటి కుమారస్వామి భాగవతారికి, అలాగే మన పురోహితులు అర్చకులైనటువంటి నూతలపాటి హరిబాబు ఆచార్యుల వారికి, అలాగే మన అన్నదాన సేవా కమిటీ వారి అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై.